భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రేఖా కాంతారావు మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జిల్లాలో అధిక సంఖ్యలో పంచాయతీలను గెలిపించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మంచి మద్దతు కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. జై తెలంగాణ. అట్లాగే కొత్తగూడెంకి సంబంధించి ఎన్నికల మాజీ శాసనసభ్యురాలు పక్క హరిప్రియ నాయక్ గారికి, మున్సిపల్ జిల్లా గౌరవనీయులు దిండిగాల రాజేంద్ర గారు, అట్లా వేదిక మీదటువంటి అందరూ మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున డిజిటల్ క్యాంపెయిన్ ఒక 20 రోజుల తర్వాత ప్రశ్నిస్తా ఉంటే తట్టుకోలేక మరి మనుగూరుకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు తగలబెట్టినటువంటి విషయం మీరందరూ చూసారు. అంటే ఇచ్చిన వారి మీద భౌతిక దాడులు కాంగ్రెస్ లక్ష్యం, వారి సంస్కృతి. కానీ మనది అది కాదు. అట్లయితే మనది కూడా అట్లా భౌతిక దాడులు చేసే పరిస్థితి. ఉద్యమంలో మన నాయకుడు ఒక చెంప కొడితే ఇంకో చెంపను చూపెట్టాడు కాబట్టి తెలంగాణ బాపుగా మనం పిలుచుకుంటా ఉన్నాం. ఆ గాంధీ మార్గంలో గాంధీ స్ఫూర్తితోని మరి మన ఉద్యమం నడిపించిన తప్ప ఎక్కడ కూడా మనం పోయి ఎవరి మీద మరి ఆంధ్ర వాళ్ళ మీదనో, ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కాబట్టి ఎవరి మీద మన దాడులు పరితగించలేదు. మరి అటువంటి స్ఫూర్తితోని మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ 29వ తారీఖు నాడు జరిగేటువంటి దీక్షా దివస్ ప్రోగ్రాం కేటీఆర్ ఇచ్చారు, ప్రమాణంగా చేయమని చెప్పడం జరిగింది. మీరందరూ ఆల్మోస్ట్ ఆల్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఫోన్లలో విన్న వాళ్ళే ఉంటారు. అది కూడా జిల్లా పార్టీ ఆఫీసులలోనే పెట్టాలి. మనకు 32 ఆఫీసులు ఉన్నాయి. ఆ 32 ఆఫీసులలోనే పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం పింకుమయమైపోవాలి. సాధించారో తెలంగాణని మనం ప్రతి సంవత్సరం నవంబర్ 29వ తారీఖు దీక్షా దివస్ గురించి ముందు తరాలకు తెలియజేయాలి. మనం కూడా నెమరు వేసుకోవాలి. ఎంత కష్టపడితే వచ్చింది తెలంగాణ, ఊరికే రాలేదు. ఒక 69-70 ఏళ్ళ కోరికను ఒక పక్కపల్సిన వ్యక్తి ఎట్లా తీర్చాడు అని ఆ పాట కూడా అద్భుతంగా రాశాడు. ఆ కేసీఆర్ గారు తెలంగాణ దాహాన్ని, నీళ్లను, నిధులను, నియామకాలు, మన ఉద్యోగాల్ని ఎట్లా కాపాడుకోవాలో అక్కడి నుంచి వచ్చినటువంటి 2001 తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంచెలంచెలుగా అనేక పదవుల్ని తృణప్రాయంగా విసిరేసి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు పోయి అనేక ఉప ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి ధీరతతో గర్జించిన కేసీఆర్ గారు, ఢిల్లీలో చూపించినటువంటి కేసీఆర్ గారు ఆ పోరాట పట్టుని మనం కూడా చూపించాలి. దానికి ముందుగా షెడ్యూల్ ఏంటంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే టైంకి, దాంతో కేసీఆర్ శివయాత్ర, తెలంగాణ రాష్ట్ర జైత్ర యాత్ర అనేది 29 నవంబర్ నాడు చేసుకోవాలి. ఈ ఆమరణ దీక్ష గురించి మొత్తం చెప్పుకునే ప్రోగ్రాంలో మిత్రులు కాంతారావు గారు మొత్తం వివరించారు. దాని ప్రోగ్రాం ఉదయమే 10:30, 11 ప్రోగ్రామ్ షెడ్యూల్ పెట్టుకుంటే ఆ రోజు మనం తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి, వారి నివాళులర్పి అక్కడ పూలు వేసుకోవాలి. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల దగ్గరికి వెళ్ళి అమరవీరుల స్తూపాన్ని నివాళులర్పించాలి. అక్కడ అదొక కార్యక్రమం ఉంటుంది అమరవీరులది. తెలంగాణ తల్లి అయిపోయినాక ఇక్కడ మాత్రం ఉద్యమాల చరిత్ర, అంటే ఏమేమి చేశాము, ఎట్లా జరిగింది, ఎంతమంది అమరులయ్యారు, ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింగ్కి వచ్చింది, ఎట్లా తెలంగాణ వచ్చింది అనేది ప్రోగ్రామ్ అంతా చెప్పారు. బీసీల గురించి రేపో మాపో అర్జెంటుగా ఆయన ఎన్నికలకు వచ్చాడు. రాష్ట్రపతి గారికి ఒక బిల్లు పంపించారు. అది అక్కడ పెండింగ్ ఉండగా, గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా, అది కాదని తెలిసి ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మార్కెటింగ్ చేసుకున్నారు. మేము బీసీలను ఆల్రెడీ రాహుల్ గాంధీ అయితే బీహార్ ఎన్నికల్లో మేము తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని కూడా చెప్పాడు. ఒక మంచి సర్వే జరిగిందని కూడా చెప్పాడు. 2014లో చేసిన సర్వేకి 2025లో చేసిన సర్వేకి
దాదాపు 15 నుంచి 20 లక్షల మంది కౌంటింగే తక్కువ చూపించారు. దాంట్లో బీసీలకు 40 లక్షల మంది పైగా లేరని చెప్పారు. అది టెక్నికల్గా, సాంకేతికంగా, శాస్త్రోక్తంగా జరిగిన సర్వే అని చెప్తున్నారు. అది బీసీలను మోసం చేసే సర్వే, మాయ చేసినటువంటి సర్వే. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఎలక్షన్ ఈ మధ్యలో రెక్వైర్లో కోడ్ వచ్చినా కూడా మీ అందరు దృష్టిలో పెట్టడానికి కారణం ఏంటంటే, తన దగ్గర బీసీల కోసం పోరాటం చేసిన వాడైతే బీసీల కోసం ఇచ్చినంత పని చేసి నేను అన్ని చేసిన కోర్టులు ఆపినాయి అని చెప్పేసి ఒక జాలి, ఒక సింపతి క్రియేట్ చేసుకునే ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారు. నిన్న కూడా ప్రెస్లో కూడా మాట్లాడారు. హాస్పిటల్లో డాక్టర్ మన సీరియస్గా ఉన్న మన బంధువులు ఎవరైనా పేషెంట్ డాక్టర్లకు ముందే ఒక 2-3 రోజుల ముందే తెలుస్తుంది ఇతను చనిపోతాడని తెలుస్తుంది. చనిపోయినాక కూడా ముందుగా మనల్ని బంధువులు దాన్ని ప్రిపరేషన్ చేస్తారు. సీరియస్ ఉంది, ఏమైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు అని ఒక సాగు కబురు సల్లగా చెప్తారు. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా మన బీసీలకు నేను ఏం చేయలేకపోతున్నానని సాగు కబురు సల్లగా చెప్పడానికి ఒక కోర్టులను ఎన్నుకొని దాని మీద ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ అది మోసం చేసిందని చెప్పి బీసీలు తీవ్ర ఆగ్రహంతో మనం ఉండాలి కూడా, మన హక్కు పోరాడాలి. ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోకుండా సర్పంచ్ ఎన్నికలకు ఎందుకు వచ్చిండు? దీంట్లో పార్టీ గుర్తులు ఉండవు. పార్టీ గుర్తులు లేవు కాబట్టి ఎవరు గెలిచినా మా పార్టీ గెలిచి మేమే చెప్పుకొని అదిరిచ్చో సంఖ్య మేమే చెప్పుకోవడానికి, దాని ద్వారా వచ్చే ఒక 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తెచ్చుకోవడానికి హడావుడిగా చేసే ప్రక్రియ చేశాడు. అది కూడా చేయకపోయాడు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాయ చేసి, మోసం చేసి, రిగ్గింగ్ చేసుకొని, దొంగ ఓట్లు వేసుకొని, ఏదేదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమేమి చేశారో, ఎన్నెన్ని చేశారో అవన్నీ చెప్పడం కంటే అందరికి తెలుసు కూడా. దాంతో గెలిచి రాష్ట్రం అంతా గెలుస్తారని అనుకుంటున్నాడు.